హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ ఫిజిక్స్లోని బలం మరియు పీడనం టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏవైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసి వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ గురించి చూడండి. వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఒక ఉపరితలంపై పదునైన సూది కలిగించే ఒత్తిడి ఎలా ఉంటుంది? ఒక ఉపరితలంపై పదునైన సూది కలిగించే ఒత్తిడి ఎలా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ముద్దు బారిన సూది కలిగించే ఒత్తిడి కంటే ఎక్కువ. ముద్దు బారిన సూది కలిగించే ఒత్తిడి కంటే ఎక్కువ. ఇచ్చిన ప్రయోగంలో ఏ రకమైన శక్తి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఇచ్చిన ప్రయోగంలో ఏ రకమైన శక్తి ప్రాతినిధ్యం వహిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అయస్కాంతం. అయస్కాంతం. ఇచ్చిన బొమ్మ నుండి వన్నీరు లాగుతున్న శక్తి ఏది? ఇక్కడ ఇచ్చిన బొమ్మ నుండి వన్నీరు లాగుతున్న శక్తి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏ మరియు సి, సంపర్క శక్తి మరియు కండర శక్తి. సంపర్క శక్తి మరియు కండర శక్తి. పై రేఖాచిత్రం నుండి ఒక రబ్బర్ బ్యాండ్ ద్వారా ప్రయోగించబడే బలం ఎఫ్ అప్పుడు 4 రబ్బరు బ్యాండ్లను ఉపయోగించినప్పుడు మీ వేలుపై పనిచేసే నికర బలం ఎంత? ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రాన్ని బేస్ చేసుకొని ఒక రబ్బరు బ్యాండ్ ద్వారా ప్రయోగించబడే బలం ఎఫ్ అప్పుడు 4 రబ్బర్ బ్యాండ్లను ఉపయోగించినప్పుడు మీ వేలుపై పనిచేసే నికర బలం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 4F. ఎక్స్, వై అనేవి ఒకే పరిమాణంలో ఉండి ఒకే పదార్థంతో తయారు చేయబడిన వస్తువులు. ఎక్స్పై 1 కిలోల మేకు మరియు వైపై 1 కిలోల స్క్రూ ఉంచబడ్డాయి. ఏ వస్తువుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది? ఇక్కడ వచ్చేసి XY అనేవి ఒకే పరిమాణంలో ఉండే ఒకే పదార్థంతో తయారు చేయబడినటువంటి వస్తువులు అన్నమాట. ఎక్స్పై 1 కిలోల మేకును అలాగే వైపై 1 కిలోల స్క్రూను పెట్టాము. ఏ వస్తువుపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఎక్స్పై. సురేష్ ఒక పుస్తకాన్ని టేబుల్ మీద ఉంచాడు. సురేష్ తన ఫ్రెండ్ మహేష్ని ఇలా అడిగాడు, పుస్తకంపై 2 శక్తులు పనిచేస్తున్నప్పటికీ పుస్తకం ఎందుకు నిశ్చలంగా ఉంది అని. అప్పుడు మహేష్ ఎలా సమాధానం ఇచ్చాడు? ఇక్కడ వచ్చేసి సురేష్ ఒక పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టాడనమాట. సురేష్ తన ఫ్రెండ్ మహేష్ని ఇలా అడుగుతాడు, పుస్తకంపై 2 శక్తులు పనిచేస్తున్నప్పటికీ పుస్తకం ఎందుకు నిశ్చలంగా ఉంది అని. అప్పుడు మహేష్ ఏమని సమాధానం ఇచ్చాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సాధారణ శక్తి మరియు గురుత్వాకర్షణ శక్తులు సమానంగా ఉంటాయి మరియు వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. సాధారణ శక్తి మరియు గురుత్వాకర్షణ శక్తులు సమానంగా ఉంటాయి మరియు వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. పై సమాచారం నుండి మీరు ఏమి సాధారణీకరణిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వేర్వేరు తీగలకు వేర్వేరు పరిమిత శక్తులు ఉంటాయి. రాజేష్ ఒక బెలూన్ను గాలితో నింపి తెరిచిన చివరను కట్టాడు. ఇప్పుడు ఒక కాగితాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి నేలపై ఉంచాలన్నమాట. బెలూన్ కాగితం ముక్కల దగ్గర తీసుకురండి. ఈ ప్రయోగం నుండి మీరు ఏమి నిర్ణయానికి వస్తారు? 1, కాంటాక్ట్ ఫోర్సులకు భౌతిక స్పర్శ అవసరం లేదు. 2, బెలూన్ దాని ఉపరితలంపై ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ను పొందుతుంది. 3, ఫీల్డ్ ఫోర్స్లో భౌతిక స్పర్శ ఉండదు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 2 మరియు 3 మాత్రమే సరైనవి. బెలూన్ దాని ఉపరితలంపై ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ను పొందుతుంది. అలాగే ఫీల్డ్ ఫోర్స్లో భౌతిక స్పర్శ ఉండదు. కూరగాయలను కోయడానికి మనం కత్తి యొక్క పదునైన వైపును మొద్దుబారిన వైపు కంటే ఉపయోగిస్తాము. ఎందుకంటే కూరగాయలను కోయడానికి మనం కత్తి యొక్క పదునైన వైపును మొద్దుబారిన వైపు కంటే ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎందుకంటే ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పదునైన వైపు చిన్న కాంటాక్ట్ ఏరియా ఉంటుంది. పదునైన వైపు ఒక చిన్న కాంటాక్ట్ ఏరియా ఉంటుంది.
ఒక విద్యార్థి బెలూన్ మరియు గాజు రాడ్ ఉపయోగించి ప్రయోగాల సమితిని చేశాడు. కింది ఏ ప్రయోగాల్లో బెలూన్ గాజు రాడ్ వైపు ఆకర్షిస్తుంది? ఒక విద్యార్థి వచ్చేసి బెలూన్ మరియు గాజు రాడ్ ప్రయోగించి ప్రయోగాల సమితిని చేశాడు. కింది ఏ ప్రయోగాల్లో బెలూన్ గాజు రాడ్ వైపు ఆకర్షించబడుతుంది? ఏ ప్రయోగం 1 ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన బెలూన్ను ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన గాజు రాడ్ దగ్గరకు తీసుకురావడం. బి ప్రయోగం 3 సానుకూలంగా ఛార్జ్ చేయబడిన బెలూన్ను ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన గాజు రాడ్ దగ్గరకు తీసుకురావడం. ఆప్షన్ సి ప్రయోగం 2 సానుకూలంగా ఛార్జ్ చేయబడిన బెలూన్ను ధనాత్మక ఛార్జ్ చేయబడిన గాజు రాడ్ దగ్గరకు తీసుకురావడం. ఆప్షన్ డి ప్రయోగం 4 తటస్థ గాజు రాడ్ దగ్గరకు తీసుకురావడం. వీటిలో ఏది కరెక్ట్ అన్నమాట? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రయోగం 2 సానుకూలంగా ఛార్జ్ చేయబడిన బెలూన్ను ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన గాజు రాడ్ దగ్గరకు తీసుకురావడం. క్రింది ఉన్న చిత్రంలో గాజు పి నీటితో నిండి ఉంటుంది మరియు దానిపై ప్లాస్టిక్ షీట్ ఉంచబడుతుంది. గాజు క్యూ గాజు పీకి సమానంగా ఉంటుంది మరియు సమాన మొత్తంలో నీటితో నిండి ఉంటుంది. గాజు క్యూ దాని క్రింద ప్లాస్టిక్ షీట్ ఉంటుంది. 2 ప్లాస్టిక్ షీట్లపై పనిచేసే వాతావరణ పీడనం గురించి కింది వాటిలో ఏది నిజం? క్రింది ఉన్న చిత్రంలో గాజు పీ నీటితో నిండి ఉంటుంది మరియు దానిపై ప్లాస్టిక్ షీట్ ఉంచబడుతుంది. గాజు క్యూ గాజు పీకి సమానంగా ఉంటుంది మరియు సమాన మొత్తంలో నీటి ఉంటుంది. గాజుతో క్యూ దాని క్రింద ప్లాస్టిక్ షీట్ ఉంటుంది. 2 ప్లాస్టిక్ షీట్లపై పనిచేసే వాతావరణ పీడనం గురించి కింద వాటిలో ఏది నిజం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పీలో మరియు క్యూలో వాతావరణ పీడనం సమానంగా ఉంటుంది. పీ మరియు క్యూలలో వాతావరణ పీడనం వచ్చేసి సమానంగా ఉంటుంది. కింది వాటిలో ఏది మూసి ఉన్న కంటైనర్ లోపల నింపినప్పుడు కంటైనర్ లోపల గోడలపై ఒత్తిడి కలిగిస్తుంది? కింది వాటిలో ఏది మూసి ఉన్న కంటైనర్ లోపల నింపినప్పుడు కంటైనర్ లోపల గోడలపై ఒత్తిడి కలిగిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ పి క్యూ మరియు ఆర్ ఘనపదార్థాలు ద్రవాలు మరియు వాయువులు. భౌతిక శాస్త్ర తరగతిలో ముగ్గురు విద్యార్థులు శక్తుల స్వభావం గురించి చర్చిస్తున్నారు. వారు ఎలా అన్నారు? దినేష్ ఒక శక్తి ఒక స్పర్శ లేదా స్పర్శ లేనిది కావచ్చు. ప్రదీప్ ఒక శక్తికి పరిమాణం ఉన్నందున దాన్ని కొలవవచ్చు. ప్రసాద్ ఒక శక్తి ఒక నిర్దిష్ట దిశలో పనిచేస్తుంది. ఎవరు సరైన వారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అందరూ దినేష్ ప్రదీప్ మరియు ప్రసాద్. ఒక శక్తి ఒక స్పర్శ లేదా స్పర్శ లేని శక్తి కావచ్చు. ఒక శక్తికి పరిమాణం ఉన్నందున దాన్ని కొలవచ్చు. ఒక శక్తి ఒక నిర్దిష్ట దిశలో పనిచేస్తుంది. రెండు వస్తువుల మధ్య పరస్పర చర్య వల్ల డాష్ పుడుతుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బలానికి డాష్ అలాగే డాష్ ఉంటుంది. బలానికి డాష్ మరియు డాష్ ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పరిమాణం మరియు దిశ. ఒక వస్తువు యొక్క డాష్ లేదా దాని కదలిక యొక్క డాష్ లేదా రెండిట్లో మార్పు దాని చలన స్థితిలో మార్పును సూచిస్తుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వేగం మరియు దిశ. ఒక వస్తువు యొక్క వేగం లేదా దాని కదలిక యొక్క దిశ లేదా రెండిట్లో మార్పు దాని చలన స్థితిలో మార్పుని సూచిస్తుంది. వేగం మరియు దిశ వచ్చేసి వస్తువు యొక్క చలన స్థితిలో మార్పును సూచిస్తాయన్నమాట. ఒక వస్తువుపై పనిచేసే బలం దాని డాష్లో మార్పుకు కారణం కావచ్చు లేదా దాని డాష్లో మార్పుకు కారణం కావచ్చు. వస్తువుపై పనిచేసేటువంటి బలం దాని యొక్క డాష్ మార్పుకి కారణం కావచ్చు లేదా దాని యొక్క డాష్లో మార్పుకి కారణం కావచ్చు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చలన స్థితి మరియు ఆకారం. ఏది ఒక వస్తువుతో సంబంధంలో ఉన్నా లేదా
లేకుండా దానిపై పని చేయగలదు. ఏది ఒక వస్తువుతో సంబంధంలో ఉన్నా లేదా లేకుండా దానిపై పని చేయగలదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బలం. బలం. యూనిట్ వైశాల్యానికి బలాన్ని డాష్ అంటారు. యూనిట్ వైశాల్యానికి బలాన్ని డాష్ అంటారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పీడనం. పీడనం. డాష్ మరియు డాష్ వాటి పాత్రల గోడపై ఒత్తిడి తెస్తాయి. డాష్ మరియు డాష్ వాటి పాత్రల గోడలపై ఒత్తిడి తెస్తాయి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ద్రవాలు మరియు వాయువులు. ద్రవాలు మరియు వాయువులు. మన చుట్టూ ఉన్న గాలి కలిగించే ఒత్తిడిని డాష్ అంటారు. మన చుట్టూ ఉన్న గాలి కలిగించే ఒత్తిడిని డాష్ అంటారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వాతావరణ పీడనం. వాతావరణ పీడనం. బలం బై వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు. బలం బై వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పీడనం. పీడనం. అయస్కాంతాల ధ్రువం లాగా ఒకదానికొకటి డాష్. అయస్కాంతాల ధ్రువం లాగా డాష్ ఒకదానికొకటి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తిప్పి కొడుతుంది. తిప్పి కొడుతుంది. డాష్ చెట్ల నుండి పండ్లు కింద పడటానికి కారణమవుతుంది. డాష్ చెట్ల నుండి పండ్లు కింద పడడానికి కారణమవుతుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి. స్పర్శ ప్రాంతం ఒత్తిడిని పెంచితే డాష్ అవుతుంది. స్పర్శ ప్రాంతం ఒత్తిడిని పెంచితే డాష్ అవుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తగ్గుతుంది. తగ్గుతుంది. ఏదైనా కదిలే వస్తువు డాష్ బలం కారణంగా నెమ్మదిస్తుంది. ఏదైనా కదిలే వస్తువు డాష్ బలం కారణంగా నెమ్మదిస్తుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఘర్షణ. ఘర్షణ. ఒక వస్తువు ఆకారాన్ని దానిపై డాష్ను ప్రయోగించడం ద్వారా మార్చవచ్చు. ఒక వస్తువు యొక్క ఆకారాన్ని దానిపై డాష్ను ఉంచడం ద్వారా ప్రయోగించడం ద్వారా మార్చవచ్చు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బలం. బలం. ఇచ్చిన స్టేట్మెంట్ను పూర్తి చేయడానికి తగిన పదాలతో ఖాళీలను పూరించండి. గాలి డాష్ పీడన ప్రాంతం నుండి డాష్ పీడనం ప్రాంతానికి కదులుతుంది. గాలి డాష్ పీడన ప్రాంతం నుండి డాష్ పీడన ప్రాంతానికి కదులుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎక్కువ పీడన ప్రాంతం నుంచి తక్కువ పీడన ప్రాంతం. ఒక వస్తువుపై పనిచేసే శక్తి దాని డాష్ని మార్చగలదు. ఒక వస్తువుపై పనిచేసే శక్తి దాని డాష్ని మార్చగలదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వస్తువు ఆకారం. వస్తువు ఆకారం. పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పాస్కల్. పాస్కల్.